రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ప్రభుత్వం నియమించిన వీసీల కొనసాగింపునకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వీసీల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. యూజీసీ గ్రేడ్ గైడ్లైన్స్ ప్రకారం చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన లాయర్లు మాత్రం వీసీల నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. గతంలో మదురై విశ్వవిద్యాలయం కేసులో సుప్రీం ఇలాంటి తీర్పే ఇచ్చిందని తెలంగాణ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ప్రభుత్వం నియమించిన వీసీల కొనసాగింపుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వీసీల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన లాయర్లు మాత్రం వీసీలను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. గతంలో మదురై విశ్వవిద్యాలయం కేసులో సుప్రీం ఇలాంటి తీర్పే ఇచ్చిందని తెలంగాణ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ సుప్రీం విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఈ కేసు హీరింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి వీసీల నియామకంపై పూర్తి స్థాయిలో ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే గతంలో తాత్కాలిక మాత్రం వీసీలను కొనసాగించని తెలిపిన సుప్రీంకోర్టు ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన వీసీలను కొనసాగించని చెప్పి ఆమోదం తెలిపింది. అయితే గతంలో చూసినట్లయితే వీసీల నియామకాలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ జీవో జారీ చేశారు. జీవోను కొట్టివేస్తూ హైకోర్టు అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం ఇక్కడ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాదనలు కొనసాగాయి. తెలంగాణ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. సుమారు గంట సేపు ఈ వాదనలు కొనసాగాయి. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పరిధిలోని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపు వాదనలు మాత్రం యూజీసీ మార్గదర్శకాల ప్రకారం చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని 2010 ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి అధికారాలు లేవని చెప్పి వాదనలు వినిపించింది. అయితే గతంలో మదురై విశ్వవిద్యాలయం కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వీసీలను నియమించుకోవచ్చని తీర్పును ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు వీసీల నియామకాలకు సంబంధించి కొనసాగించవచ్చని ఆమోద ముద్ర వేసింది. అయితే ఛాన్సలర్ నియామకాలకు సంబంధించి గవర్నర్ సంబంధించి మిగతా వాదనలు తదుపరి మరికొన్ని రోజుల్లో వింటామని కూడా తెలపడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి వీసీల నియామకం సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని మాత్రం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.